కరీంనగర్ జిల్లా కేంద్రంలోని షణ్మా నగర్లో గల గురుకుల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు సంబంధించి విద్యార్థులు అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 30కి పైగా కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ కూడా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. అసలు ఈ ఘటనకు గల కారణాలు ఏంటి? మనతో పాటు సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గురుకులాలకు సంబంధించి ఇటీవల తరచూ ఘటనలు చోటు చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకులాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు 50 వరకు కూడా ఇప్పటికీ విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు ఒక డైట్ మెనూ కూడా, అంటే పౌష్టికాహారాన్ని అందించాలని కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కారణం ఎక్కడ, అంటే సమన్వయ లోపం ఎక్కడ అయి ఉండొచ్చు? సరే, మీరు గతం వేరే దగ్గర చనిపోయిన దాంట్లో మరి దానికి కారణాలు మరి ఏవైనప్పటికీ కూడా ఇక్కడ మాత్రం నేను స్పష్టంగా విద్యార్థులతో కూడా ఆసుపత్రికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా మరి భోజనాలకు సంబంధించి కానీ వాళ్ళకి పెట్టినటువంటిది ఎక్కడ కూడా మంచి వేడి భోజనాలు ఇస్తూ ఉన్నారు, నాణ్యతతోటి ఇస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఫిర్యాదులు లేవు. రాత్రి మరి వాళ్ళ అస్వస్థకు గురైన దానికి సంబంధించి తప్పకుండా విచారణ జరిపిస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించి వాళ్ళ ఎక్కడైతే దానికి బాధ్యులు ఉన్నారో దాన్ని తప్పకుండా వారి మీద చర్యలు ఉంటాయి. ఇటీవల కాలంలో మీ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ గురుకులాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పరిస్థితులు కూడా, ఇదంతా కూడా బూటకమే అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. కేవలం ఆ మీడియా స్పేస్ కోసం మాత్రమే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ వాస్తవానికి వస్తే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందంటూ ఆరోపిస్తున్నారు. అది విద్యార్థులకు ఇబ్బంది కలిగిందని మేము సమర్థిస్తలేము. ప్రభుత్వం బాధ్యత వహిస్తలేదు, ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపిస్తలేదు అనేటువంటి ఆ వాదన ఏదైతే నేను తప్పు అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి గురుకుల పాఠశాలకు సంబంధించి ముఖ్యంగా అడిషనల్ కలెక్టర్లు కూడా వాళ్ళకు బాధ్యత ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఫుడ్ పాయిజన్ అయినట్టు కూడా లేదు అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి స్వల్పంగా మాత్రమే అస్వస్థకు గురయ్యారు. దీనిలో పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. అంటే కొంతమంది అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా మీ పార్టీ అప్రతిష్ట పాలయ్యే సందర్భాలు ఉన్నాయి. అంటే అధికారులు పూర్తి స్థాయిలో సహకరించట్లేదు అనుకోవచ్చా? అధికారులు కూడా ఎప్పటికప్పుడు అంటే దీని మీద పరిశీలన కానీ నిఘా కానీ చేసినట్టయితే ఇటువంటి జరగకపోవడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం చేస్తారని మేమైతే అనుకోవట్లేదు. స్పష్టంగా అంటే ప్రత్యక్షంగా మేము అక్కడ పర్యవేక్షించినప్పుడు కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం. వాళ్ళు ప్రతిరోజు తినే ఆహారంలో సంబంధించి ఎక్కడో చిన్న లోపం జరిగింది, ఎక్కడో ఏదో కలుషితమైంది, అంతే తప్ప పర్యవేక్షణ లేక కాదు, అధికారులు బాధ్యత లేక కాదు, ఇక్కడ ఏదో వాళ్ళని పట్టించుకోకపోవడం కాదు. కీటకాలు అవో ఇవో ఎక్కడన్నా మరి వస్తున్నాయా, వీటన్నిటి కూడా పరిశీలన చేస్తాము. భవిష్యత్తులో జరగకుండా చూస్తామని దాని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల విద్యార్థులందరికీ కూడా ఒక పౌష్టికాహారాన్ని అందించే విధంగా డైట్ మెనూ సిద్ధం చేసినప్పటికీ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. అయితే ఈ సమస్యకు అసలు ఎక్కడ ఉంది అనేది కూడా విచారణలో తేలుతుంది. ఎవరైనా బాధ్యులు ఉంటే వారిని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే సంకల్పంగా కూడా తమ ప్రభుత్వం ముందుకెళ్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటూ కూడా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చెప్తున్నారు పరిస్థితి. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.